మహాజ్ఞానం అండి, దేవుని జ్ఞానం ఇది. మనుషుల జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానం అయితే ఒక పుస్తకాన్ని ఎన్ని రోజులు చదువుతావు? ఆ పుస్తకం అయిపోయిన వెంటనే పక్కన పడేస్తాం. కానీ ఈరోజు ప్రపంచం అంతా వేల సంవత్సరాలు చదువుతూనే ఉంది. ఒక్కొక్కరైతే 100 సార్లు 200 సార్లు ఈ బైబిల్ చదువుతున్నారు. రోజుకి కొన్ని గంటలు ఈ బైబిల్ చదువుతున్నారు. ఒక మనిషి జ్ఞానం అయితే ఎంతసేపు చదవరు. ఒక పుస్తకాన్ని చదివి పక్కన పడేస్తాం, మనం మళ్ళీ మళ్ళీ చదువుతామా? కానీ దేవుని మాటలు కనుకనే ఈరోజు సమాజం ఇందులో ఎన్నో మాటలు నేర్చుకుంటుంది. దేవుని మాటల్లో జీవం ఉంది కనుకనే ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి దేవుని మాటలు అనే ఆలోచన మనలో పుడుతుంది. మత గ్రంథంగా కాకుండా దేవుని మాటలుగా మనం స్వీకరించి చెప్పబడుతున్న ప్రతి మాట దేవుని మాటగా తీసుకుంటే మన హృదయాలు, మన జీవితాలు, మన ఆత్మలు బాగుపడతాయి. ఈ భూమి మీద ఎలా బ్రతికితే ఆ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోగలం తెలుసుకుంటాం.